భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో పెళ్లి ముసుగులో మోసాలు, బ్లాక్ మెయిల్ ఘటనలు పెరుగుతున్నాయని పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరిక. హన్మకొండ జిల్లాలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ. తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ పాల కలకలం. రైతుల సమస్యలపై గద్వాల కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు వందలాది మంది రైతులతో పాదయాత్రగా వెళ్లిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించిన రజకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, నెక్కొండ ఎస్ఐ మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాహనదారులకు అవేర్నెస్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు హెల్మెట్ వాడండి, సురక్షితంగా గమ్యం చేరండి. వరంగల్ జిల్లా బీజేపీ క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా నర్సంపేట అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ శ్రేణులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించిన పోలీసులు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించిన రజకులు. నాగూర్ కర్నూలు జిల్లా కుమ్మెలలో జరిగిన విషాదకర ఘటనను నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు సారయ్య, రాణా ప్రతాప్ మీడియాతో మాట్లాడారు. సంఘటన జరిగి 3 రోజులు గడిచినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ చిన్నారి హత్యకు కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షులు మిరుకూరి విజయ్, కొడపాక రవీందర్, మైనాల సాంబయ్య, కొలిపాక శంకర్, చీకట్ల శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
దుశ్చర్య చాలా బాధాకరమైన విషయము. ఇవాళ మనము రాకెట్ యుగంలో ఉన్నాము. ఇలా నిరంకుశంగా ఒక కుల దురంకారంతో రెడ్లు అనే వ్యక్తులు ఒక పసిపాపను 2 నెలల పసిపాపను దర్శనానికి పోతుంటే అడ్డు తగిలి తొక్కి చంపేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయము. ఇటువంటి సంఘటనలు జరగకుండా దోషులను ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తాను. ఇటువంటిది విషయం ఇదివరకు మళ్ళీ జరగకుండా రజకుల మీద ఇటువంటి అఘాయిత్యాలు జరగకుండా ఎస్సీ ఎస్టీ యాక్షన్ రజకులకు కూడా వర్తింపజేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దోషులను తక్షణమే అరెస్టు చేసి వాళ్ళ మీద తగిన చర్య తీసుకోకుంటే ఇవాళ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండంగా మార్స్తామని చెప్పి మేము ధర్నాలు బంధులు రస్తారోకోలు చేసి ఎక్కడికక్కడ ముట్టడిస్తాము. ప్రజాప్రతినిధుల ఇళ్లను ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. జిల్లా కుమ్మరి అనే గ్రామంలో ఇటీవల జరిగిన అన్యాయం ఒక చిన్న జాతికి చెందిన అనే కుల అహంకారంతో రెడ్లు ఈ యొక్క చిన్న 2 నెలల పసి బాలికను తొక్కి చంపేయడం చాలా దురదృష్టకరం. అగ్ర పెత్తందారుల దుష్ట కహానికి ఈరోజు ఒక చిన్న బాలిక వాళ్ళ దురదృష్ట కహానికి బలి అయింది. దీన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అగ్రవర్ణాలకు ఒక వ్యవస్థ లెక్క వర్ణిస్తుంది, చిన్న జాతి వాళ్ళను ఒక లెక్క చూస్తుంది. ఈరోజు మేము వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని రజక జాతి తరఫున మేము తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, 3 రోజులు కాస్తున్నా కూడా వాళ్ళను అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరం. మేము లేకుంటే నీ ప్రగతి భవన్ను ముట్టడించే ప్రయత్నం త్వరలోనే ఏర్పాటు చేసి మీ అందరం ఆలోచించుకొని నీ ప్రగతి భవన్ని ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం. హన్మకొండ జిల్లాలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ, చికెన్ పంపకాల్లో తలెత్తిన గొడవ. హాస్టల్లో నిన్న లంచ్ తర్వాత మిగిలిన చికెన్ను పంచుకోవడంలో గొడవ మొదలై కర్రలతో కొట్టుకున్న విద్యార్థులు. ఎంబీఏ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల మధ్య ఘర్షణ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు అకాల వర్షం మరో దెబ్బతీసింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని సిరోలు మండలం కాంపల్లి గ్రామంలో గాలి దుమారంతో కూడిన వర్షం మిర్చి పంటను నాశనం చేసింది. సక్రం నాయక్ తండాకు చెందిన కౌలు రైతు 5 లక్షల రూపాయల పెట్టుబడితో సాగు చేసిన మిర్చిని కళ్ళంలో ఆరబెట్టగా అర్ధరాత్రి వర్షంతో పూర్తిగా తడిసిపోయింది. మార్కెట్కు తీసుకెళ్లే దశలోనే నష్టం వాటిల్లడంతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏం చేయాలి మేము, ఏం చేయాలి, ఈ పరిస్థితి చూడు, ఈ వాన చూడు, ఏం చేయాలి నేను అన్ని రేట్లు అన్నీ అదే నీళ్ళే ఉంది, ఏం చేయాలి నాయన, మాకు ఏదైనా ఏం చేయాలి గవర్నమెంట్ అని కోరుతున్నాము మేము. ఇగో మళ్ళీ 3 రోజు వర్షం ఉంది అని అంటున్నారు అంట. 3 రోజు దాకా మా పరిస్థితి ఏంది, మేము ఏం చేయాలి దేవుడా అని మేము కోరుతున్నాము.
మేము ఎంతగా పండించిన అంతమందికి తీసుకొచ్చి పట్టుబడి పెట్టి ఇంత కష్టం చేసి అన్నం తినకుంటా కూడు తినకుంటా పొద్దున్న లేస్తే 8-10 ఇంటి దాకా పని చేసిన అని దండగా గలిచిందని మేము మొత్తుకుంటున్నాము. ఏం చేయాలి మేము ఒక్కటి కాదు చేసిన ఇంకో అన్నీ ఆగమైంది. ఏం చేయాలి నేను ఏం చేయాలి చేతిలో ఏం వస్తుంది ఇంతకన్నా పండించినాము అంతకన్నా మేము కష్టం చేసినాము అన్నీ కన్నా ఒక నీళ్ళు వచ్చి అన్నీ కొట్టుకుపోయినట్లా వస్తుంది. తక్కువ నీళ్ళు కూడా రాలేదు ఎక్కువ వచ్చింది. ఏం చేయాలి మాకు గవర్నమెంట్ మాకెళ్ళి మా మునపా చేను ఉంది మా చేను కూడా కాదు అంత పండించిన అన్నీ ఆగమైంది. ఏం చేయాలి మేము పరిస్థితి వస్తుంది అనుకోలేదు. అన్నీ ఇంకా అమ్మురు దాకా ఈ మిస్టి చేతిలో ఎక్కడ వస్తుంది ఏం చేస్తుంది ఏం చేయాలి కొడుక మాకు ఆగమైనాము మేము అన్ని నీళ్ళే వచ్చి నీళ్ళే ఉంది. ఎంతకన్నా కష్టం చేసినాము మేము అంత కష్టం చేసినామని ఆగమైంది. మన దేవుడు వచ్చి నెలకి ఆగం చేసినాడు. మేము ఏం చేయాలి ఇంత పడిపడి పెట్టినాము. ఇంత కూలికి 2 లక్షన్నర కూలికి అయింది. ఏం చేయాలి నేను ఇలాకి కూలి నా పేరు బాణతోమికి కాంపిలి తండ సక్రమనగర్ తండ. మాకి మేము రైతులు ఇక్కడ రేపు 4-5 ఎకరం మునాపా చేంజ్ చేసుకున్నాము. మునాపా చేంజ్ చేసుకున్నప్పుడు 4 ఎకరం తోట వేసినాము. ఎకరం పొలం వేసుకున్నాము. 85 క్వింటాలు మిర్చి అయింది. మిర్చి అయితే మేము ఇక్కడ 2 రోజులు అయితే మార్కెట్కి పోవచ్చు. అంతలే రేత్రి ఇక్కడ పండుకున్నాం. మేము రేత్రి వచ్చి వాన వచ్చి పిడుకులతోటి వస్తే మాకు ఎటో మయమైనాం. మరి నాకు ఏం తెలియకుంటే అట్లే పొలమన్నీ తడిసి నీళ్ళు ఉంది. పట్ట కూడా పెడితే పట్ట కూడా కొట్టుకుపోయింది. మాకు మళ్ళీ ఏం సాయం గవర్నమెంట్కి వెళ్ళి మేమైతే అడుగుతాము. మాకు ఏదైనా సాయం చేయని అంటున్నాము. మా వానలో వచ్చినాము. మా చేతిలో బండి కూడా లేవు. మరి అప్పుడు మేము వచ్చినప్పుడు పిడుకులు గిట్లా పడితే మా పరిస్థితి ఏం కావాలి. మళ్ళీ మేము వచ్చి ఇక్కడ చూస్తే మేము పట్టా పోయింది కలంలో నీళ్ళే ఉంది. అప్పుడు వాళ్ళ మొత్తుకున్నాం. మొత్తుకున్న తర్వాత మళ్ళీ అక్కడ ఏం లేకుంటే మళ్ళీ ఇంటికాడ పోదామంటే మాకు ఒక కరెంట్ లేదు. మాకు దారి దొరకకుండా ఇక్కడే ఏడుచుకుంటేనే ఇక్కడే కూకున్నాం. మాకు అయితే మేము మా ఇంటి చేను కూడా కాదు. మేము మునాపా చేను చేస్తున్నాము. సంవత్సరంకి ₹1,00,000 ఇచ్చి చేసినాము. ఎంత పట్టుబడి పెట్టినాము. అలా 3 లక్షలు 4 లక్షలు పట్టుబడి పెట్టుకున్నాం. మంది కాడ నుంచి అప్పు తీసుకొచ్చి పెట్టిన తర్వాత పంటకు మంచిగా దిగుబడి వచ్చింది. దిగుబడి వస్తే మరి ఇప్పుడు రేపు ఎల్లుండి అయితే మార్కెట్కి పోవచ్చు. అంతలే వచ్చి మన దేవుడు వచ్చి మాకు యాగం చేసింది. మేమైతే ఇప్పుడు ప్రభుత్వంకి మాకు ఏదైనా సాయం చేయాలని కోరుతున్నాం. హన్మకొండ జిల్లా అక్రమ ఇసుక రవాణాపై కమలాపూర్ పోలీసులు ఉక్కుపాదం. గత 3 రోజులుగా ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సుమారు 11 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు తెలిపిన సీఐ పులిగిల్ల నవీన్. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కమలాపూర్ మండలంలో ఇసుక అక్రమ రవాణాను నిలువరించుట కొరకు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ దిలీప్ మధులను అభినందించారు.
జరిగింది. ఇది గత 3 రోజుల నుండి 11 ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగింది. మన మండలం పక్కన మండల ద్వారా మానేరు వాగు నుండి కానీ మన మండలంలో ఉన్న చిన్న చిన్న వాగుల ద్వారా కానీ ఎలాంటి అక్రమ ఇసుక రవాణా చేసినా ఉపేక్షించలేదు. కఠినమైన చర్యలు చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మన మండలంలో కానీ మన మండలం ద్వారా కానీ బయట ఉండిపోయి అలాంటి అక్రమ ఇసుక రవాణాను కానీ ఉపేక్షించేది లేదు. ఇలా అక్రమ రవాణాను పర్మిషన్ లేకుండా అక్రమంగా రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో వసతులు కల్పించాలని గురుకుల పాఠశాల బాలికలు రోడ్డుపై ధర్నా. ఉపాధ్యాయులు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థినులు సమయానికి అన్నం పెడతలేరని రోడ్డుపై బైఠాయింపు. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని రోడ్డుపై కూర్చున్న విద్యార్థినులు. అర్ధరాత్రి పాఠశాలలో క్షుద్ర పూజలు చేస్తున్నారని భయభ్రాంతులకు గురవుతున్న విద్యార్థినులు. ఎవరు మాట్లాడద్దు చేస్తున్నాం సార్, లైవ్ పెట్టేస్తున్నాం డైరెక్ట్ సోషల్ మీడియా. స్కూల్ సైడ్ నుంచి బయో లేదు, ఫిజిక్స్ లేదు, తెలుగు లేదు, హిందీ అస్సలే లేదు. 100% కావాలి. ఎట్లా వస్తుంది సార్? కరెక్ట్ ఫుడ్ లేదు. పొద్దున టిఫిన్ 11 కి పెడుతున్నారు, లంచ్ 4 కి పెడుతున్నారు. ఎప్పుడు తినాలి, ఎప్పుడు చదువుకోవాలి సార్? మేము మా మెనూ ప్రకారం టిఫిన్ లేదు, లంచ్ లేదు, డిన్నర్ లేదు, ఏం లేవు. వచ్చే మెనూ అంతా ఎక్కడికి పోతుంది? ఈసీజీ మాకు పెట్టడానికి ఏ ప్రాబ్లం సార్? గవర్నమెంట్ కదా సార్ ప్రొవైడ్ చేసేది. వస్తారు సార్ ప్రిన్సిపల్ మేడం ఒక్క రోజు సిలబస్ అయిందని సెకండ్ ఇయర్ కి సార్ ఎంపీస్ వాళ్ళకి మ్యాథ్స్ ఫ్యాకల్టీ మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి 2 సబ్జెక్ట్స్ సార్ ఫెయిల్ అయితే మేము సార్ మేము ఎల్లుండి నుంచి ఎగ్జామ్ 100% రిజల్ట్ కావాలి. ఎట్లా వస్తాయి సార్? ఒక రోజు రిజల్ట్ కావాలి, రిజల్ట్ కావాలి అంటే ఎట్లా చదువుతున్నారు? ఒక్కరు అడగారు సార్, వచ్చి సైడ్ చేసుకుని తింటారు సార్. ఆమె మేడమే చూసుకుంటే మా పరిస్థితి సార్. గవర్నమెంటే వచ్చినప్పుడు గవర్నమెంట్ ఫుడ్ పెట్టినప్పుడు మొత్తం వేడబోతుంది సార్. చిన్నపిల్ల మొత్తం 600 మెంబర్స్ లో బాత్రూమ్ అన్నప్పుడు ఖరాబ్ అవుతుంది. ఏమన్నా ఆమె ఫేవర్ తీసేది అందరు మంచి చెడ్డలు మాట్లాడితే వాళ్ళు అక్కడికి టార్గెట్ వాళ్ళే అందరూ మమ్మల్ని ట్రైనింగ్ చేస్తున్నారంట. అంటే మాకు తెలియదా? చిన్న సార్ స్పెషల్ స్నాక్స్ కనీసం మంత్ స్టార్ట్ అవ్వాలి. కనీసం మాకు స్టార్ట్ రేపటి ఎగ్జామ్ అన్న కూడా పెట్టే గతి లేదు ఇక్కడ. ఎక్స్పైర్ డేట్ అయిపోయినా 2024 లో ఉన్న పని వాళ్ళ బిడ్డలు సార్ ఈ ప్లేస్ లో వాళ్ళ బిడ్డలు అట్లా పెడతారా? ఎవ్వరు పెట్టారు సార్? మాకు నీట్ లేదు, అది లేదు, ఏది ఉండదు. మనం సిఓ అది ఎట్లయిందో ఫుడ్డే లేదు, స్టడీ లేదు, సిఓ పేరుకు మాత్రం సిఓ. పార్టీ చేసిరు, మనీ చేసినాం 2 lakhs. ఆమె ఇక్కడ కూడా ఒక్క మాట కూడా అసలు ఎట్లా చేసిరు అడగాలి కదా సార్. పురుగుల అన్నం చెప్పుకోవాలని కష్టపడి మేము ఆడపిల్లలం సార్. ఎంత బాధ వద్దు సార్. ఆ ప్రిన్సిపల్ వద్దు, సస్పెండ్ కావాలి సార్. మాకు ఆ ప్రిన్సిపల్ వద్దు సార్. ప్రిన్సిపల్ వద్దు సార్. ఎంత బాధ ఉంటే మేము రోడ్ ఎక్కుతాం సార్. ఇప్పుడు ప్రిన్సిపల్ సమాధానం చెప్పండి సార్.
వద్దు సార్ మీరు రండి సార్. టైం 4 అవుతుంది సార్. మేము 1 కి రోడ్ పైన వచ్చి ఇప్పుడు ప్రిన్సిపల్ లేదు. ప్రిన్సిపల్ లేదు సార్. లోపలికి అయితే వెళ్ళాం సార్ మీరు అర్థం చేసుకోండి సార్. నో సార్ మేము వెళ్ళాం సార్. ప్లీజ్ సార్ మా బాధ సార్ మీరు అర్థం చేసుకుంటారనే ఆడపిల్లల మేము we know that sir సార్ మీరు ఎంత చెప్పినా మా ప్రాబ్లం మాకు మాత్రం న్యాయం జరగాలి సార్. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని జైల్లో పెడుతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి హరీష్ రావు ఆరోపించారు. బాల్క సుమన్ గ్రేటర్ వరంగల్ 4వ డివిజన్ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ను కుట్రపూరితంగా అరెస్ట్ చేశారని విమర్శించారు. అక్రమ్ అరెస్ట్ చేసిన కార్పొరేటర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన హరీష్ రావు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులు బెదిరింపులు, దాడులపై తమ గోడును వ్యక్తం చేశారు. ఇంకా బుద్ధి చూసుకున్నా మేము సంగతి చూపించా మీరంతా మాట్లాడమని ఫోన్ చేసి ఆయన మాకు అన్న అవుతాడు. మా అన్న జోలికి ఎందుకు వస్తాడు? ఆ ఫ్లాట్ గవర్నమెంట్ మీ బుద్ధి ఎక్కించుకొని తీసుకున్నాడు, లేకపోతే మీ దగ్గరికి వచ్చిందా? గవర్నమెంట్ మీకెందుకు? గవర్నమెంట్ భూమి ఏం చేస్తే మీకెందుకు? మేము అంటున్నామా? గవర్నమెంట్ భూమి ఏళ్ళు పెట్టాలి ఎవరైనా కూడా వాటికి కాల్ చేసి రేపు కిందికి వచ్చి రేపు పొద్దున కిందికి వచ్చి మాట్లాడాలి. రేపు పొద్దున నేను తీసుకొని వస్తాం అన్న మీ ఇంటికి ఏదైనా మాట్లాడదాం. ఆడని తేడా నీ సంగతి అయ్యే సంగతి చూస్తా ఉండగా మీకు ఎందుకు గవర్నమెంట్ ఉన్నది ఓడిపోయిన బుద్ధతులు అది అని చెప్పి తిట్టింది సార్. పొద్దున వచ్చి ఈయన తమ్ముడు వాళ్ళ ఇద్దరు సంగతి చూస్తా మీకు ఎందుకు ప్లాట్ల గురించి గవర్నమెంట్ ప్లాట్ అయితే పోతాయి మీకు ఎందుకు మేమేం చేసుకున్నాం గవర్నమెంట్ రోడ్ల గురించి అని చెప్పి ఆల్రెడీ చేసుకున్నాం. మీ వల్ల మాకు 30,000 బొక్క 30,000 మీ ఫెన్సింగ్ చేసుకుంటే 30,000 బొక్క మాకు ఇప్పుడు గవర్నమెంట్ తీసి మీరు కడతారు ఏ కడతారు మీ అయ్యే పైన కడతారు ఎవరు కడతారు మీకు ఎవరు కడతారు ఇవన్నీ 30,000 బొక్క అయింది 30,000 వదిలి పెడతాను ఈ విధంగా చెప్తాను. మీరు రేపు పొద్దున మీ అయ్యే కింద నాగూర్ కర్నూలులో జరిగిన సంఘటనకి సంబంధించిన నిందితులను చట్టం ముందు నిలబెట్టకపోతే నేనే వస్తానని చెప్పిన తీన్మార్ మల్లన్న అన్న మాట ప్రకారం టీఆర్పీ సైన్యాన్ని వెంట వేసుకుని రంగంలోకి దూకాడు. 10 కిలోమీటర్ల పాదయాత్రతో గడ్డను దడదడలాడించాడు. నేరుగా నిందితుల ఇంటి ముందు నిలబడి ఇప్పుడు దాడి చేయరా మల్లన్న వచ్చాడు అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. మల్లన్న దెబ్బకు భయంతో 8 రెడ్డి కుటుంబాలు ఊరు వదిలి పరారయ్యారు. బీసీల ఆత్మగౌరవం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని మల్లన్న గర్జించాడు. బాధితులకు న్యాయం జరిగే వరకు నిద్రపోనని, రాజ్యాధికార పార్టీ పోరాటం ఆగదని హెచ్చరించాడు. ప్రస్తుతం నాగూర్ కర్నూలులో ఈ హై వోల్టేజ్ డ్రామా తీవ్ర ఉత్కంఠం రేపుతుంది. బీసీలను కూడా తావరా రారా ఆ ఊరు ఎంత దూరం ఉంటుందా? 10 కిలోమీటర్లు గట్టిగా నడిస్తే గంటలు వెళ్ళిపోతాం. నేను ఇక్కడ ఉన్నటువంటి నాగర్ కర్నూలు ఎస్పీ గారిని అడుగుతా ఉన్నా, మేము గౌరవించినాం చట్టాలను, న్యాయాలను, వ్యవస్థలను గౌరవించి చర్యలు తీసుకోమని మీ దగ్గరకు వచ్చినాము. బీసీలను కూడా తావరా రారా ఇంటి నెక్కొండ ఎస్ఐ మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాహనదారులకు అవేర్నెస్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు హెల్మెట్ వాడండి, సురక్షితంగా గమ్యం చేరండి.
మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.